ఈనాడు మీడియా యజమాని రామోజీరావు విలువల పరంగా పతనం అంచుకు చేరారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఎంతగా దిగజారాలో అంతగా పతనమైపోయారు. ఆఖరుకు అసెంబ్లీ సమావేశాలను కూడా తన దుష్ప్రచారానికి వాడుకుంటూ ఉన్నారు. మానసిక వికలాంగుడి సర్టిఫికెట్ ఉన్న బాలకృష్ణతో సహా ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో పిచ్చిగా ప్రవర్తించారు. గతంలో టీడీపీ హయాంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న చర్యకు దిగినా ఈనాడులో తీవ్రంగా విమర్శించేవారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు ఎంత అరాచకంగా ప్రవర్తించినా ఎల్లో మీడియా పట్టించుకోలేదు. అటు ఎల్లో బాబు ఇటు ఎల్లో మీడియా దిగజారుడిపై కేఎస్ఆర్ విశ్లేషణ చూద్దాం. ఏపీ శాసనసభలో ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు అల్లరి చేసిన తీరు వారు ఎంత అధమస్థాయికి పతనమైంది తెలియజేస్తుంది. పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు సరిగా సభకే రాలేదు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడే తన భార్యను ఏదో అన్నారని లేని సాకును చూపి సభకు రావడం మానుకున్నారు. పోనీ తనతో పాటే మిగిలిన వారిని కూడా బహిష్కరింపజేశారంటే ఆ పని చేయలేదు. వారిని అసెంబ్లీలోకి పంపి అల్లరి చేయించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వచ్చేది కొద్దిమంది అయినా గొడవ చేయడానికి మాత్రం సిగ్గుపడడం లేదు. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా సభలో నిరసనలు చెబుతుంటారు, అది తెలిసిన విషయమే. శాసనసభ ఎన్నికలకు ముందు చివరి సెషన్గా జరిగిన ఈ సమావేశాల్లో ప్రచారం కోసం వారు చేసిన హడావుడి తెలిసిపోయింది. ఏదో ఒక కారణం చెబుతూ స్పీకర్ తమ్మినేని సీతారాం పోడియంలోకి దూసుకురావడం, ఆ తర్వాత కాగితాలు చించడం, వాటిని సీతారాంపైకి విసరడం, ఆయన ముఖానికి ప్లకార్డులు అడ్డుపెట్టి నినాదాలు చేయడం వంటి అల్లరి చేష్టలతో ప్రజల దృష్టిని ఆకర్షించాలని యత్నించారు. చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ యథాప్రకారం తన పిచ్చి పనులతో సభలో ఏమాత్రం హుందా లేకుండా వ్యవహరించారు. గతసారి మాదిరే ఈ సెషన్లో కూడా ఆయన ఒక విజిల్ తీసుకొచ్చి ఈలలు వేయడం చూసి అసహించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. ఆయనంటే మానసికంగా అంత స్థిరత్వం లేని మనిషి అన్న భావన ఉంది కనుక అలా చేశారులేని అనుకుంటే కాస్త పద్ధతిగా ఉంటారనుకునే సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు వంటి వారు కూడా అదే బాటలో నడిచారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఒకరిని చూసి మరొకరు అల్లరి చేశారు. దీనికి ఎస్సీ ఎమ్మెల్యే వీరాంజనేయులను ముందు పెట్టారు. తద్వారా ఏదైనా చర్య తీసుకుంటే ఎస్సీ ఎమ్మెల్యేని సభ నుంచి బయటకు పంపుతారా అన్న ప్రచారం చేయడమే వారి లక్ష్యం అని తెలుస్తూనే ఉంది. గవర్నర్ స్పీచ్ జరిగిన రోజు నుంచి ఇదే తంతు. దీనికి అంతటికీ డైరెక్షన్ చంద్రబాబుదే అని వేరే చెప్పనక్కర్లేదు. అందులోనూ టిక్కెట్లు మళ్ళీ కావాలంటే ఏదో ఒక అల్లరి చేసి చంద్రబాబు దృష్టిలో పడాలని కూడా కొంతమంది యత్నిస్తారు. గతంలో వైసీపీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నిరసనలు చేయలేదా అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ వారు మరీ ఇంత మితిమీరి ప్రవర్తించలేదని స్పష్టంగా చెప్పవచ్చు. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ జగన్ను అధికార పక్షం నానా మాటలు అన్నా ఆయన భరించారు. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేలు జగన్ను దూషిస్తుంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు నవ్వుతూ ఎంజాయ్ చేసేవారు. అదే వైసీపీ ఎమ్మెల్యేలు ఏదైనా నిరసనకి దిగి పోడియం వైపు వెళితే ఇంకేముంది విలువలు పాటించలేదని విమర్శించేవారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతిపక్షం విలువలు పాటించాలి, నిరసనలు చెప్పకూడదు, సభ గురించి ఆయన క్లాస్ తీసుకుంటారు. అదే తాను ప్రతిపక్షంలో ఉంటే టీడీపీ సభ్యుల్ని రెచ్చగొడతారు. ఇది గత 3 దశాబ్దాలుగా చంద్రబాబుకున్న అలవాటే. శాసనసభలో వ్యవహరించవలసిన పద్ధతులు, పాటించవలసిన విలువలు అంటూ ప్రత్యేక సదస్సులు పెట్టారు. దానికి రామోజీ కూడా ఒక స్పీకర్గా వచ్చినట్టు గుర్తు. అప్పట్లో యనమల రామకృష్ణుడు స్పీకర్గా ఉండేవారు. ఆయన ఆనాటి కాంగ్రెస్ ప్రతిపక్షాన్ని కట్టడి చేయడానికి కొన్ని కొత్త నిబంధనలు తెచ్చారు. దాని ప్రకారం అనుమతి లేకుండా స్పీకర్ పోడియం వద్దకు వచ్చిన ఎమ్మెల్యేలు ఆటోమేటిక్గా సస్పెండ్ అవుతారంటూ ఎర్రగీతను పెట్టారు. గవర్నర్ స్పీచ్ జరుగుతుంటే ప్రసంగ పుస్తకం విసిరేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవడానికి ఎథిక్స్ కమిటీని సృష్టించారు. ఇలా ప్రతిపక్షంపై పలు ఆంక్షలు పెట్టిన తెలుగుదేశం పార్టీ తాను విపక్షంలోకి రాగానే మొత్తం రివర్స్ అయింది. గత టర్మ్లో కోడెల శివప్రసాద్ స్పీకర్గా ఉన్నారు. ఆయన మాట ఎవరైనా విపక్ష సభ్యుడు వినకపోతే ఆగ్రహం వ్యక్తం చేసేవారు. దాన్ని ఈనాడు వంటి టీడీపీ పత్రిక పెద్ద అక్షరాలతో అచ్చేసేది. టీడీపీ చేసిన అల్లరిని తప్పు అని రాయకుండా దద్దరిల్లిన సభ అని ఈనాడు హెడ్డింగ్ పెట్టి ప్రజలను మోసం చేసే యత్నం చేసింది. శాసనసభలో తమ వాదనలు వినిపించడం ద్వారా రాజకీయంగా ప్రజల ఆదరణ పొందడానికి కృషి చేయవచ్చు, అంతవరకు తప్పులేదు. కానీ అల్లర్లు చేయడం ద్వారానే ప్రజలను ఆకర్షించవచ్చని, ఎన్నికల్లో గెలవచ్చనే పాత ఆలోచనలతోనే టీడీపీ రాజకీయం చేసింది. గత టర్మ్లో 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేసి టీడీపీలో చేర్చుకున్నారు. వారిలో 4గురిని మంత్రులుగా చేశారు. ఇందుకు నిరసనగా జగన్ మొత్తం సభనే బహిష్కరించారు. తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలందరినీ బయటకు తీసుకెళ్లారు. అప్పుడు ఇదే టీడీపీ వైసీపీని తప్పుపడుతూ విమర్శలు చేసేది. ప్రజాధనం
జీతాలుగా తీసుకుంటూ సభకు రారా అని ప్రశ్నించేది. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చే జీతం సదుపాయాలు పొందుతూ సభకు రాలేదు. 1989-94 మధ్య కూడా టీడీపీ ప్రతిపక్షంలో ఉండేది. తనను అన్యాయంగా సస్పెండ్ చేశారని అప్పటి ప్రతిపక్ష నేత ఎన్టీ రామారావు 2 ఏళ్ల పాటు సభకు రాలేదు. ఆ సమయంలో చంద్రబాబు సభలో నానా రచ్చ చేస్తుండేవారు, అలాగే చేయిస్తుండేవారు. పలుమార్లు ఆనాటి మంత్రి రోసయ్య సభలో చంద్రబాబును ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసేవారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనపై ఒక పెద్ద అవినీతి ఆరోపణను చంద్రబాబు చేశారు. తన ఛాంబర్లో ఉండి అది విన్న కోట్ల వెంటనే సభలోకి వచ్చి చంద్రబాబుపై మండిపడ్డారు. ఇంకో ఉదాహరణ కూడా చెప్పాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టులో టెండర్లో అధిక రేటు వేశారంటూ ఈనాడు ఒక కథనాన్ని ఇచ్చింది. దాని ఆధారంగా టీడీపీ ఇతర పక్షాలు కలిసి చర్చను కోరాయి. అందుకు వైఎస్ ప్రభుత్వం అంగీకరించింది. అయితే సంబంధిత నోటీసులో ఒక అంకెను మార్చి రాసినట్లు అధికార పక్షం గుర్తించింది. దాన్ని అప్పటి చీఫ్ విప్గా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తావిస్తే చంద్రబాబు తాను కావాలనే అంకెను మార్చానని చెప్పారు. దాంతో అధికార పక్షం చంద్రబాబు ఎప్పుడు ఇంతే అంటూ విరుచుకుపడింది. ఈ ఉదాహరణలన్నింటినీ ఎందుకు ప్రస్తావించవలసి వస్తుందంటే టీడీపీపై చంద్రబాబు నీడ పడినప్పటి నుంచి, ముఖ్యంగా చంద్రబాబు చేతికి టీడీపీ పగ్గాలు వచ్చినప్పటి నుంచి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ఆనవాయితీ అయింది. ఇప్పుడు కూడా అదే మోస్తరుగా చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుంటే దాన్ని ఖండించవలసిన రామోజీరావు వంటి వారు నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారు. ఇంతకీ అల్లర్లు చేస్తేనే ఎమ్మెల్యేలు గెలుస్తారా అంటే ప్రస్తుతం సోషల్ మీడియా యుగంలో ఆ రోజులు పోయాయనే చెప్పాలి.